ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? చెప్పిన పని సక్రమంగా చేయడం చేత కానీ యూజ్లెస్ లేడీ. నీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. గెట్ అవుట్. ఏ ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళో. తను వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. దీన్ని నేను వెళ్ళిపోమని చెప్పాను. లక్ష్మిని ఇక్కడే ఉండమని నేను చెప్పాను. ఇది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏ ఎందుకని? లక్ష్మి ఏం తప్పు చేసింది? నువ్వు చెప్పిన తప్పుడు పని చేయలేదు, అంతే కదా? అర్చన, అరవడం కాదు, జవాబు చెప్పు. నీలాంటి తోడికోడల కన్నా లక్ష్మి లాంటి మానవత్వం ఉన్న మనిషి 1000 రెట్లు నయం. అర్చన, ఆఫ్టర్ ఆల్ పని మనిషి ముందు నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నీలాంటి కుళ్ళు బుద్ధున్న అయిన వాళ్ళకన్నా ఆఖరి క్షణంలోనైనా తన తప్పుని తెలుసుకుని నిజాన్ని చెప్పి నా కడుపులో బిడ్డని కాపాడిందే ఈ లక్ష్మి. నా దృష్టిలో చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. అమ్మా, అవును లక్ష్మి, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉండు, ఎప్పట్లాగే ఉండు, ధైర్యంగా ఉండు. ఎవరు కాదంటారో, నిన్ను ఎలా బయటకు పంపిస్తారో నేను చూస్తాను. లక్ష్మి, ఇవాళ దేవుడికి నైవేద్యం పెట్టడానికి చక్కెర పొంగలి చేయమన్నాను, చేసావా? చేశానమ్మా. తీసుకురా, ఇవాళ నీ చేత్తోనే దేవుడికి నైవేద్యం పెట్టిస్తాను. కుట్రలతో కుతంత్రాలతో ఇంకా ఈ లోకానికే రాని పసికందుని నిర్దాక్షిణ్యంగా నాశనం చెయ్యాలనుకున్న నరరూప రాక్షసుల కన్నా మంచి మనసున్న నీలాంటి వాళ్ళ చేత నైవేద్యం పెట్టిస్తే ఆ భగవంతుడు నిజంగా సంతోషిస్తాడు. అమ్మా, మీరు నన్ను... లక్ష్మి, లే, తప్పు. నాకంటే వయసులో పెద్దదానివి. వెళ్ళి ప్రసాదం తీసుకురా. అట్లాగేనమ్మా. అలాగే సార్, షూర్. నో, ఆలస్యం జరిగే సమస్య లేదు. మీ డిమాండ్ ప్రకారం స్టాక్ 2 డేస్లో పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. కృష్ణ, నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చాను. మా అన్నయ్య ఓకే ష్యూర్ థ్యాంక్ యూ అంటూ ఫోన్లో పక్కా బిజినెస్ మ్యాన్ లాగా కమెంట్ చేస్తూనే కన్విన్స్ చేస్తున్నప్పుడు. బిజినెస్ లో ఇవన్నీ తప్పవు కదరా, కూర్చో. అన్నయ్య, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎవరి సపోర్టు లేకుండా రాత్రింబగళ్ళు కష్టపడి ఇవాళ ఈ పొజిషన్కి వచ్చావు. రియలీ యు ఆర్ గ్రేట్. ఆపరా, మగాడన్నాక కష్టపడాలి, తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తుంది కూడా అదే కదా. నువ్వు మాత్రం నీకు నచ్చిన బిజినెస్ ని డెవలప్ చేస్తూ నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి కష్టపడడం లేదా? అవునన్నయ్య, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో ఉన్న వ్యాపారాన్ని డెవలప్ చేయడం పెద్ద గొప్పేమీ కాదు. తమ కాళ్ళ మీద తాము నిలబడి కింద స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకి ఎదిగి చూపిస్తే నిజంగా అది గొప్పంటే. సేమ్ టు సేమ్, నాది కూడా అదే ఫీలింగ్. నీ ఫీల్డ్లో నువ్వు, నా ఫీల్డ్లో నేను. చాలా హ్యాపీగా ఉందన్నయ్య. రే, నీకంటే నేను ముందు పుట్టినవాడిని మాత్రమే కాదు, ముందుగా బిజినెస్లోకి అడుగుపెట్టినవాడిని కూడా. కాబట్టి డైవర్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి రా. ఏంటి విషయం? అన్నయ్య, నాది కన్స్ట్రక్షన్ బిజినెస్, నీది ఐరన్ మెటీరియల్ సప్లై చేసే బిజినెస్. అందుకే మా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్కి ఐరన్ మెటీరియల్ మొత్తం నువ్వే ఎందుకు సప్లై చేయకూడదు? కృష్ణ, అవునన్నయ్య, ఈ ప్రపోజల్కి నువ్వు ఒప్పుకుంటే నీకు నాకు ఇద్దరికి లాభమే కదా. చెప్పు, క్వాలిటీ ఉన్న మెటీరియల్ సప్లై అవుతుందో లేదో అని రోజు టెన్షన్ పడే బాధ నాకు తప్పుతుంది. కంటిన్యూగా వర్క్ ఆర్డర్ ఉంటే నీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఏమంటావు? ఇన్నాళ్ళు ఒంటరిగా కష్టపడ్డాను, ఇప్పుడు ఒకరికొకరు అండగా ఉండి కలిసి పైకి వద్దాము అంటే ఎందుకు కాదంటాను. అలాగే నీ ఇష్టం.
థ్యాంక్ యూ అన్నయ్య. ఇద్దరం కలిసి ఒకే బిజినెస్ చేయలేకపోయినా ఒకరికొకరు తోడుగా ఉందాం. అన్నదమ్ములు కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని అందరికీ తెలిసేలా చేద్దాం. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇప్పుడు నాకు తెలుస్తుందిరా. నా వాళ్ళు, నా కుటుంబం, ఈ భావన ఎంతో బలాన్నిస్తుంది. ఇదంతా అర్చనతో నాకు పెళ్లి జరగడం వల్లే సాధ్యమైంది. నిన్ను నన్ను మనందరినీ కలిపింది. ఇవాళ అందరం ఇంత హ్యాపీగా ఉండటానికి కారణం కూడా మీ వదినేరా. వదిన, నీలాంటి మంచి మనసున్న వాడికి అర్చన లాంటి తిరుగుబోతూ భార్య కావడం ఎంత దురదృష్టకరమో నీకెలా చెప్పనన్నయ్య? పతివ్రతలా నటిస్తున్న ఆ నీచురాలి గురించి నీతో ఎలా చెప్పనన్నయ్య? ఛ! ఏంట్రా? ఆ? ఏమీ లేదు. ఒరేయ్, ఒక మాట అడుగుతాను, సూటుగా సమాధానం చెప్తావా? ఉమ్, మీ వదిన మీద నీ ఒపీనియన్ ఏంటి? పూజను పోగొట్టుకున్న 5 ఏళ్లకి అర్చన నా జీవిత భాగస్వామిగా చేసుకుని నేను సరైన నిర్ణయాన్ని తీసుకున్నానంటావా? అన్నయ్య, ఇప్పుడు ఈ ప్రశ్న అడగడానికి కారణం ఉంది. లల్లికి తల్లిగా, నాకు భార్యగా అర్చన ఓకే. కానీ నీకు వదినగా, సౌందర్యకి తోటికోడలుగా మీతో ఎలా ఉంటుంది అని, ఆడపడుచుగా కల్పనని ఎలా చూసుకుంటుంది అని, పెద్ద కోడలిగా అమ్మా నాన్నల్ని ఎలా ఆదరిస్తుంది అని చెప్పరా కృష్ణ? ఆ, వదినకే అన్నయ్య. ముఖంలో పవిత్రత, మాటల్లో మంత్రశక్తి, చేతల్లో నేర్పరితనం, నూటికో కోటికో ఏ ఒక్క ఆడదానిలోనూ కనిపిస్తుంది. అంత స్పెషాలిటీ. కరెక్ట్గా చెప్పావురా. అర్చన నా భార్య అయినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంతుడు కదా. అవును, చాలా దురదృష్టవంతుడు అన్నయ్య. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మానవుడు యూరి గగారిన్. తొలి మహిళ వారంటీలా తెలుసుకోవా. చంద్రుడి మీద అడుగుపెట్టిన ఫస్ట్ వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఏంటే సుబ్బులు, పని అయిపోయిందా? ఏంటైపోయేది నా మొహం? ఇంకా అంట్లు తోమాలా, బట్టలు ఉతకాలా, ఇల్లు తుడవాలా. నా సంగతికేం గాని నీ సంగతి చెప్పు. ఏ సంగతి? అదే, మీ అర్చనమ్మ గారు నీళ్ళొసుకున్నారట కదా. అవునే సుబ్బులు, మా అర్చనమ్మ గారు ఎంతో మంచి ఆవిడ. నన్నెంతో అభిమానంగా చూసుకుంటుంది. ఆ దేవుడి దయవల్ల పెళ్ళవగానే కడుపు పండింది. పండంటి మగబిడ్డ పుట్టాల. మగబిడ్డ పుడితే ఏంటి, ఆడబిడ్డ పుడితే ఏంటి, ఏ బిడ్డ పుట్టినా ఇక ఆ లల్లి గతి అధోగతే. సుబ్బులు, ఏం మాట్లాడుతున్నావు? జరగబోయేదే కదా చెప్తున్నాను. అంటే అంటే ఏముంది, ఏ ఆడదానికైనా తన కడుపున ఓ బిడ్డ పుట్టాక సవితి బిడ్డ మీద ప్రేమ ఆవిరైపోవాల్సిందే. మా అర్చనమ్మ అలాంటిదేం కాదు. లల్లీని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటోంది తెలుసా? లక్ష్మి, నువ్వో ఎర్రి బాగులు దానివి. ఇప్పుడు చూసుకుంటుంది సరే, రేపు తనకు ఓ బిడ్డ పుట్టాక అప్పుడేంటి అని అడుగుతున్నాను. పైకెన్ని కబుర్లు చెప్పినా సొంత బిడ్డ సొంత బిడ్డే, సవితి బిడ్డ సవితి బిడ్డే. తెలిసి తెలియకుండా మాట్లాడకు. నువ్వన్నట్టేం జరగదు. హోష్, ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నాం. కిందటి నెల అమ్మోరి గుడి పక్కనే ఉన్న గొప్పింట్లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా? ఆ ఇంటైన మొదటి పెళ్ళాం చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో పెళ్ళాం మొదటావిడ కూతురికి ఈసం పెట్టి చంపేయలేదా? సుబ్బులు, మా అర్చనమ్మ ఎప్పటికీ అలాంటి ఘోరం చేయదు. చెయ్యదని ఏంటే గ్యారెంటీ? ఇదిగో లక్ష్మి, ఈ మంచితనాలు ప్రేమలు అన్నీ పైపైకే. ఎవరి కడుపులో ఏముంటుందో ఎవరికి తెలుసు? చూస్తూ ఉండు, మీ అర్చనమ్మకు బిడ్డ పుట్టాక లల్లి ఆ పుట్టిన బిడ్డకి ఊడిగం చేస్తూ పని మనిషి అయినా కావాలా, లేదా
ఆ అమ్మ చేతిలో అన్యాయంగా చచ్చిపోవాలా. ఇంత ప్రేమగా అమ్మ అమ్మ అన్నా సవితల్లి కన్నతల్లి అవదుగా. సుబ్బులు, ఈ కాపు నీ చెత్తబాగుడు. సర్లే, ఇంకెంత 6 నెలలు ఆగు. ఆ అమ్మ కన్నాక అప్పుడు నీ నోటితో నువ్వే ఒప్పుకుంటావు. సుబ్బులు, నువ్వు చెప్పిందే రైటు. పాపం లల్లి సవితి తల్లి చేతుల్లో పొడ్డున పడ్డ చేపల బతకలేక సావలేక గిలగిలా కొట్టుకుంటుంది అని చెప్తావు. లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. అర్చన, దీన్ని మళ్ళీ పనిలోకి ఎందుకు రానిచ్చావు? యాండి, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. యాండి, ఏంటండి ఈ మాటలు? లక్ష్మి మనం ఇంటికి రాకముందు నుంచి నమ్మకంగా పనిచేస్తోంది. నమ్మకం ఇలాంటి వాళ్ళని నమ్మితే తడిగుట్టతో గొంతులు కోస్తారు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళని క్షమించి వదిలేస్తే పాముకి పాలు పోసినట్టే అవుతుంది. మంచితనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలి. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డని నాశనం చెయ్యాలని ప్రయత్నించిన ఈ రాక్షసిని నేనెప్పటికీ క్షమించను. వెళ్ళిపోమని చెప్పు. యాండి, బాణాన్ని ప్రయోగించిన వాళ్లదే తప్పుగాని ఆ తప్పు బాణానిది కాదు కదా. అర్చన, ఏంటి నువ్వనేది? అవునండి, ఎన్నో ఏళ్లుగా మన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న లక్ష్మి హఠాత్తుగా అంత దారుణమైన చర్యకి పూనుకుందంటే అది తనకు పుట్టిన బుద్ధి కాదు. అంటే? అవును, ఎవరో లక్ష్మిని బలవంత పెట్టో భయపెట్టో ఆ పని చేయడానికి ఒప్పించుంటారు. తను మంచిది కాబట్టి, తనలో మానవత్వం ఇంకా చచ్చిపోలేదు కాబట్టి ఆఖరి క్షణంలోనైనా తను చేస్తుంది తప్పు అని గ్రహించి మన బిడ్డకి అన్యాయం జరగకుండా అడ్డుపడింది. అంటే మన ఇంట్లోనే ఎవరైనా నీ మీద కక్ష కట్టి మన బిడ్డని చంపాలని ప్రయత్నించారంటావా? ఎవరు ఎవరా దుర్మార్గులు? వాళ్ళు ఎవరైనా సరే నా చేతులతో వాళ్ళ గొంతు పిసికి చంపేస్తాను. చెప్పర్చన, నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీకెందుకండి అంత శ్రమ? ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది. ఈ లోకంలో తప్పించుకున్నా ఆ పై లోకంలో భగవంతుడి ముందు చేసిన తప్పులన్నింటికీ కలిపి ఒకేసారి శిక్ష అనుభవిస్తారు, వడ్డీతో సహా. పైలోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరిగిన ఈ దారుణాన్ని ప్లాన్ చేసిన ఆ తెర వెనుక సూత్రధారులు ఎవరో బయటపడి తీరాలి. బయటపడుతుందండి, తప్పకుండా బయటపడుతుంది. శ్రీకృష్ణుడు శిశుపాలుడి 101 తప్పుల్ని సహించినట్టే ఆ భగవంతుడు కూడా
అలాంటి దుర్మార్గుల పాపాల చిట్టాని రాస్తూనే ఉంటాడు. కాని కొంతమందిని ఎన్నిసార్లు క్షమించినా కుక్క తోక వంకరన్నట్టు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళ పాపాలు పండిన రోజు ఇంతకింత అనుభవించి తీరుతారు. నా బిడ్డని చంపాలనుకున్న వాళ్ళు చివరికి దిక్కులేని చావు చస్తారు. వదినా, నువ్వు వెళ్ళి లల్లికి బట్టలు చూడు, నేను చీరలు చూస్తాను. ఇది చూడండి మేడం, చాలా బాగుంటుంది. ఎంత ఈ సారీ? 4000 మేడం. ఈ సారీ చూడండి మేడం. ఇది 5500 మేడం. ఇది లేటెస్ట్ మోడల్ మేడం. ఈ డిజైన్లో ఇంకో కలర్ ఉందా? చూపిస్తాను మేడం. హాయ్ బేబీ. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనం ఇలా షాపింగ్లో కలుసుకుంటామని. మర్యాదగా అడ్డు జరుగు. జరుగుతాను. నా ప్రపోజల్కి నువ్వు ఎస్ అని చెప్పిన తర్వాత. ఎన్నిసార్లు తిట్టినా నీకు బుద్ధి రాదా? నువ్వు తిట్టడమే కాదు, నువ్వు కొట్టినా కూడా ఓకే. ఒకే ఒక్కసారి ఎస్ చెప్తే చాలు. నువ్వు చనిపోరా అన్నా సంతోషంగా చనిపోతాను. నువ్వసలు మనిషివే కాదు. అర్చన, చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తావు? నిజమే, నేను మనిషిని కాదు, మృగాన్ని, అడవి మృగాన్ని. ఈ మృగానికి ఆకలి ఎక్కువ, వేటాడ్డం అంటే చాలా మక్కువ. అందులోనూ నీలాంటి అందమైన ఆడదంటే. రాజేష్, పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే చెంపదెబ్బ కొడతావా? అయినా ఓకే. చెప్పు తెగుతుంది అంటావా? అయినా కూడా ఓకే. ఎందుకో తెలుసా? నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. అయ్యో, నేను మనిషిని నీకెప్పుడైనా చెప్పానా? లేదే. నేను అస్సలు సిస్సలైన దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, రాక్షసుణ్ణి, పశువుని. చాలా. అయినా కూడా నువ్వు నా మాటను కాదనకూడదు. ఎందుకంటే నీ బతుకును కాపాడే రహస్యం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. ఈ గుప్పెట్ని తెరిచాను అంటే నీ బతుకు బస్ స్టాండే. నేను నీకిచ్చిన గడువు పూర్తి కాబోతుంది. ఆ సంగతి గుర్తు చేయాలనే ఇలా వచ్చాను. ఇవాల్టికి ఈ డోస్ చాలనుకుంటాను. బాయ్ బేబీ. వదినా, ఎవరతను? నీ ఫ్రెండా? కాదు, మీ అన్నయ్య ఫ్రెండ్. కనిపిస్తే క్యాజువల్గా మాట్లాడాను. అలాగా, పద. ఆ రెండో పెళ్ళం మొదటావిడ కూతురికి ఈసం పెట్టి చంపేయలేదా? సొంత బిడ్డ సొంత బిడ్డే, సవితి బిడ్డ సవితి బిడ్డే. లల్లి ఆ పుట్టిన బిడ్డకి ఊడిగం చేస్తూ పని మనిషి అయినా కావాలా, లేదా ఆ అమ్మ చేతిలో
అన్యాయంగా చచ్చిపోవాలా. లల్లి, ఏమైంది లల్లి? వద్దు, నన్నేం చెయ్యొద్దు, ఏమైందమ్మా? నన్నేం చెయ్యొద్దు. నేను నన్ను చూసి ఎందుకలా భయపడుతున్నావు? చెప్పు లల్లి, నా తల్లివి కదూ. ఏమైందమ్మా? ఏమైందో చెప్పకపోతే ఈ అమ్మకి ఎలా తెలుస్తుంది? చెప్పు లల్లి, ఎవరైనా ఏమైనా అన్నారా? పోనీ టీవీలో ఏదైనా హారర్ సినిమా చూసావా? మరి ఎందుకలా భయపడుతున్నావు? చూడు, మొహం అంతా ఎలా చోట్లు పట్టేసిందో. కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే ఈ అమ్మకి చెప్పాలన్నానా లేదా? అయితే చెప్పు. మరే చెప్తే తిట్టోగా, కొట్టోగా. లేదు, ప్రామిస్. సరేనా? చెప్పు. మరే ఇంకో 6 నెలల తర్వాత నాకు తమ్ముడు పుడతా అంట కదా. తమ్ముడు పుడితే నాకు విషం పెట్టి చంపేస్తావా?